నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్రి అనిల్ అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం రైతు పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్నిటినీ అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా మీడియా ఇవాళ అనిపిస్తుంది మనకి ఎమ్మెల్యే ఉంటుంటే బాగుంటుండే, శ్రీహరన్న ఎమ్మెల్యే అయి ఉంటే మీకు ఎంత బలం ఉంటుండే, కార్యకర్తలకు బలం ఉంటుండే, అలాగే నిర్మల్ జిల్లా ప్రజలకు కూడా నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు కూడా న్యాయం జరిగింది. సరే ఏది ఏమైనప్పుడు సారీ నన్ను తన గెలవాలని కోరుకు అన్ని రకాలుగా కూడా శాయశక్తుల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు. ఏదేమైనప్పటికీ ఓడిపోయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ అందరికీ ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు నేనున్నానని చెప్పి ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్న శ్రీహరన్న గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్న మాట్లాడుతూ చూస్తున్నాం, అన్ని విషయాలు మాట్లాడు. ఆయన పూర్తి అవగాహన ఉంటుంది రాజకీయాలపైన, ప్రభుత్వాలు ఏం చేస్తున్నారన్న దానిపైన బాగా చదువుకున్నవాడు కాబట్టి వల్ల అన్ని విషయాలను చాలా క్లుప్తంగా మీ అందరికీ వివరించడం జరిగింది. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏం చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అన్ని విషయాలు తననే చెప్పేసింది. ఇక వీళ్ళది ముఖ్యంగా బాగా బామ్మలు కేటీఆర్ హరీష్ రావు, కేసీఆర్ అయితే బయటకు వస్తలేడు. వీళ్ళిద్దరు ఊరు మీద ఆంబోతులు ఎట్లా వదిలేస్తే, ఆంబోతులు ఎట్లా వేస్తే ఆ విధంగా ఈ రాష్ట్రం పైన కేసీఆర్ వదిలేసాడు. ఆంబోతులు ఎట్లా వేస్తే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తన అంటున్నారు. ఆంబోతుల ప్రవర్తన ప్రభుత్వం ఏర్పాటు ఈ రోజులు అవుతుంది. ఇవ్వాలంటే సంవత్సరం వాళ్ళు రోడ్ల మీద పడి ఆంబోతుల్లాగా ఈ రాష్ట్రంలో తిరగబట్టి 5-6 నెలల నుంచి తిరుగుతున్న ప్రభుత్వం ఏర్పాటు అసలు టైం కూడా సమయం కూడా ఇవ్వట్లేదు. ఏమాయ్ మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా? అరే నాయన, మీరు చేసిన అప్పు 7 లక్షల కోట్లు. తెలంగాణ ఏర్పాటైనప్పుడు మన వాటా 69,000 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది. ఈ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ముఖ్యమంత్రి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా అంటే మేము 4,21,000 కోట్ల రూపాయలు అప్పు చేసినామని చూపెడతాం. కానీ 7 లక్షల కోట్లు అబద్ధాలు, పచ్చి అబద్ధం. 4,20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి అప్పు వస్తుంది. మిగతా కార్పొరేషన్, కాళేశ్వరం కార్పొరేషన్ కానీ వాళ్ళు ఎంత డబ్బులు మీ అందరికి తెలియదు కాదు. 90,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అవన్నీ కలుపుకుంటే 7 లక్షల కోట్ల రూపాయలు ఇస్తారు. మరి అలా ఏ కడతారు? అలా దోసుకున్న సొమ్ము నుంచి కడతారు. అవన్నీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు. నెలకు మిత్రులకే మనకు 7,000 కోట్ల రూపాయలు పోతే ఏడాదికి 84,000 కోట్ల రూపాయలు ఖాళీ మిత్రులకు వడ్డీలకు అసలు కట్టడానికి పోతుంది. ఇంకొక 50 నుంచి 55,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తుల జీతాల కోసం మన పెన్షన్లు కట్టాలి. రిటైర్ అయిన ఉద్యోగులకు పోతుంది, పెన్షన్ ఇస్తాం. 84,000 కోట్ల రూపాయలు కేవలం నువ్వు చేసిన అప్పులు కట్టడానికే. కానీ మన అప్పు 2014 కన్నా తెలంగాణ వచ్చిన తర్వాత మన అప్పు కేవలం 70,000 కోట్లు అయితే, 69,000 కోట్లు అయితే ఇవాళ 84,000 కోట్ల రూపాయలు కేవలం వడ్డీలకి కడుతున్నామంటే వీళ్ళు ఏం చేసినా మీరు ఆలోచన చేయాలి.
తీర్చిదియాల స్కీములు ఇస్తా అంటున్నాం, ఇచ్చిన హామీలను నెరవేరుస్తానంటున్నాం, నెరవేర్చమని పారిపోవట్లే కదా. మీలాగా 3 ఎకరాల భూమి ఇస్తా అని, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి కట్టిస్తా అని, ఉద్యోగాలు ఇస్తా అని, ఇక కేజీ టు పీజీ ఎన్నో హామీలు ఇచ్చారు కదా మీరు. మరి ఏ హామీలు నెరవేర్చింది? ఇన్ని మరి ఈ 77 లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబులో పోయింది?